హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాందీప్స్. అండ్ యాజ్ యూ రెడ్ బై ద టైటిల్, ఈరోజు వీడియోలో నేను మనకి ఎలాగో ఉగాది ఫెస్టివల్ వస్తుంది కదా, సో అందుకని చెప్పి మింత్రా నుంచి కొన్ని శారీస్ అయితే షాప్ చేశాను. సో ఐ థాట్ ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ గైస్. ఎలానో మనకి వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం మంచిగా బ్రీతబుల్గా ఉండే శారీస్ కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేశాను. కొన్ని పార్టీవేర్ లాంటివి కూడా ఉన్నాయి, సో అవి కూడా ఫర్దర్ వీడియోలో మీకు తెలుస్తుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ బిఫోర్ దట్, ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వన్ వీ హ్యావ్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ ఇండిగో ప్యాటర్న్డ్ దనమాట. సో మనకి మధ్యన అజ్రక్వి అనే శారీస్, అజ్రక్ ప్యాటర్న్ శారీస్ అయితే బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. సో అజ్రక్ ప్యాటర్న్లో ఈ శారీ తీసుకున్నాను అనమాట. వెరీ లైట్ వెయిట్ అండ్ వెరీ కంఫర్టబుల్. ఇది చిఫాన్ మెటీరియల్లో ఉండేలాగా ఉంటుందన్నమాట ఇది. అండ్ కొంచెం జారిపోతూ అలా ఉంటుంది. అండ్ ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుంది. ఇండిగో కలర్డ్ థీమ్లో వచ్చిందనమాట. సో ఇది నేను శారీ అయితే ఓపెన్ చేయట్లేదు, ఇలానే చూపిస్తున్నాను. అండ్ ఈ ఒక్క శారీ నేను వేర్ చేసి చూపించట్లేదు, మిగతా అన్నీ కూడా నేను వేర్ చేశాను పర్సనల్గా. సో అది చూడొచ్చు. అండ్ ఇది శారీ ఇలా వేసుకుంటే నా మీద ఇలా ఉందనమాట. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఎక్కువ జారిపోతుంది. బట్ ప్యాటర్న్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రియలీ గుడ్. అండ్ ఆల్సో అజ్రక్ది ప్యాటర్న్ కాబట్టి మనకి అజ్రక్ ఒరిజినల్ అయితే మనకి చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. బట్ ఇదైతే నాకు అరౌండ్ 1200 అలా వచ్చేసినట్టుంది. సో ఒకవేళ నీడ్ ఉంటే చెక్అవుట్ చేయండి. సో సెకండ్ వన్ వీ హ్యావ్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ కాటన్ శారీ. ఇది కాటన్, బ్లెండెడ్ కాటన్ అంటారు కదా, సో ఆ టైప్ అనమాట. మంచి గ్రీన్ కలర్ శారీ, దానికి గ్రీన్ కలర్కి బ్లూ కలర్ ఇట్లా పళ్ళు వచ్చింది. అండ్ మనకి చూసుకుంటే కనుక బార్డర్ అది కూడా చిన్ని బార్డర్ వచ్చింది. అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా బుటీస్ వచ్చినాయి. చెప్పాలంటే ఇది మన అమ్మమ్మలు అలా వాళ్ళు కడతారు. బట్ దెన్ ఈ మధ్యన కొంతమంది అంటే యంగ్స్టర్స్ కూడా ఈ కైండ్ ఆఫ్ శారీస్ అయితే బాగా ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి. అండ్ ఆల్సో కొంచెం సింపుల్గా అలా ఉంటాయి కదా, సింపుల్ బట్ ఎలిగెంట్గా ఉంటాయి కాబట్టి ఇలా ప్రిఫర్ చేస్తున్నారనమాట. సో పళ్ళు విషయానికి వస్తే ఇలాగ బ్లూ కలర్లో ఉంది. బ్లూ కలర్ పైన మనకి బుటీస్ వచ్చినాయి, ఫ్లవర్ బుటీస్ అయితే వచ్చినాయి అనమాట. చాలా బాగుంది ఈ శారీ కూడాను. సో ఇది మన సెకండ్ శారీ. సో నెక్స్ట్ వన్ వీ హ్యావ్ ఇస్ దిస్ పైతానీ శారీ. పైతానీ శారీస్ ఎంత ట్రెండ్ అయినాయి అండ్ ఎంత ట్రెండ్ అవుతున్నాయి అనేది కూడా మీకు తెలుసు. అండ్ ఇప్పుడైతే బాందిని విత్ పైతానీ అనేది బాగా ట్రెండ్ అవుతోంది. సో మన నెక్స్ట్ శారీ ఇదనమాట. దీన్ని హైలైట్ ఏంటి అంటే, యాక్చువల్గా ఫస్ట్ శారీ గురించి చెప్తాను, తర్వాత పళ్ళు గురించి చెప్తాను. సో మనకి శారీ చూసుకుంటే కనుక మొత్తం అంతా ఇలాగా బుటీస్ వచ్చినాయి, చిన్ని బూటీస్ వచ్చినాయి. మంచి వంగ పువ్వు కలర్ అనమాట. అండ్ బార్డర్ విషయానికి వస్తే మంచి పైతానీ బార్డర్ వచ్చింది. అండ్ మెయిన్ హైలైట్ ఆఫ్ ద శారీ వచ్చేసి ఇది బార్డర్కి చూసుకుంటే కనుక మీరు ఇలాగా పెయింటింగ్ వచ్చింది. చాలా చాలా బాగుంది. అమ్మవారు అండ్ స్వామివారిది పెయింటింగ్ అయితే వచ్చిందనమాట. చాలా చాలా బాగుంది. నాకైతే ఇది పెయింటింగ్ బాగా నచ్చింది. యాక్చువల్గా పెయింటింగ్ కూడా కాదు, ఇది మిషన్ ఎంబ్రాయిడరీ. నేను పెయింటింగ్ అని అనుకున్నాను, బట్ నో, ఇట్స్ నాట్ పెయింటింగ్, ఇది మిషన్ ఎంబ్రాయిడరీ అనమాట. చాలా బాగుంది వర్క్ అంతా కూడా ఎంబ్రాయిడరీ. సో మీరు చూడొచ్చు. అండ్ కలర్ ప్యాటర్న్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రియల్లీ సో గుడ్. ఈ ఉగాదికి మీరు డెఫినెట్గా ఇది కన్సిడర్ చేయొచ్చు. అంటే మంచి ఫెస్టివ్ వైబ్ వస్తుంది. అండ్ ఆల్సో మీరు ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా క్యారీ చేయడానికి బాగుంటుంది. చెప్పిన మాట వింటుంది బేసికల్లీ. సో అందుకని అనమాట. సో ఇది మన నెక్స్ట్ శారీ. నెక్స్ట్ వన్ వీ హ్యావ్ ఇస్ దిస్ బెనారసీ శారీ. మనకి బెనారసీ శారీస్ అంటే మనకి కొంచెం హెవీగా ఉంటాయి కదా, అంటే బెనారసీలోనే కొంచెం హెవీ శారీ అనమాట. మనం చూసుకుంటే పళ్ళు ఇలాగ వచ్చింది. మంచి పింక్ కలర్, రాణి పింక్ కలర్ పైన అనమాట. ఇలా గోల్డ్ ఎంబ్రాయిడరీ జరీ వచ్చింది. అండ్ సో చూసుకుంటే కనుక మనకి త్రూఅవుట్ ద శారీ ఇలాగ డిజైన్ అయితే వచ్చింది. చాలా చాలా బాగుంది. అండ్ నేను దీన్ని సీ గ్రీన్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేశాను. నా దగ్గర ఉన్న దాంతో కాంట్రాస్ట్ది బాగుంటుంది కదా అని చెప్పి పేరప్ చేశాను. ఇట్ టర్న్ అవుట్ రియలీ గుడ్. సో ఇది కూడా నాకు బాగా నచ్చింది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం గుచ్చుకుంటుంది అనిపించింది అనమాట. సో అదొకటి చూసుకోండి, వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి. సో అదొక్కటే డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ శారీ. నాకు అంత కంఫర్ట్ అనిపించలేదు, కొంచెం గుచ్చుకుంటున్నట్టు అలా ఉంది. అంటే ఇక్కడ ఈ వర్క్ ఏదైతే ఉందో ఈ ఎంబ్రాయిడరీ అది వెనకాల ఆ థ్రెడ్స్ అవి గుచ్చుకుంటున్నాయి అనమాట. నెక్స్ట్ వన్ వీ హ్యావ్ ఇస్ దిస్ డ్యూయల్ శారీ. ఇది మంచి మెరూన్ కలర్, రెడ్ కలర్లో వచ్చింది. అండ్ మంచి బార్డర్ వచ్చింది అనమాట. మనకి మొత్తం అంతా శారీ అంతా చిన్ని బుటీస్ వచ్చినాయి. అండ్ పళ్ళు విషయానికి వస్తే ఇలాగా వచ్చింది, గోల్డ్ కలర్ ది వచ్చింది అనమాట. సో ఈ శారీ కూడా చాలా చాలా బాగుంది. ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ శారీ ఏంటి అంటే, నాకు తెలిసి ఇది మనము టూ సైడ్స్ యూస్ చేసుకునేలాగా వచ్చింది. అంటే లైక్ మనం ఎదర్ ఇలా వేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ దీన్ని టర్న్ చేసామంటే కనుక గోల్డ్ కలర్ శారీ లాగా ఉంటుంది. యా,
సో ఇలా ఉంటుంది. సో ఇలాగన్నా యూజ్ చేసుకోవచ్చు. బట్ నాకు ఇదైతే అంతగా నచ్చలేదు. అండ్ మింత్రాలో కూడా వాళ్ళు చూపించడం ఆహ్, డ్యూయల్ డ్యూయల్ యూజ్ అన్నట్టే చూపిచ్చారు. నాకిది అంతగా నచ్చలేదు. సో నేనైతే పర్సనల్‌గా ఈ మెరూన్ కలర్ సైడే ప్రిఫర్ చేస్తాను. ఇది నాకు బా నచ్చిందనమాట. అండ్ ఆల్సో మెయిన్ థింగ్ ఏంటి అంటే చాలా బ్రీతబుల్‌గా ఉంది. చాలా బావుంది. సో ఇది మన నెక్స్ట్ సారీ. సో లాస్ట్ వన్ వి హావ్ ఇస్ దిస్ సూపర్ నెట్ సారీ. ఇది సూపర్ నెట్ సారీ అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అంటే ఎవరికైనా సారీ వేసుకోవడం, డ్రేప్ చేసుకోవడం రాదు అనుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉండేటట్టు ఇది 1 మినిట్ సారీ. యాక్చువల్‌గా నేను 1 మినిట్ సారీసే ఒక హాల్ లాగా చేద్దాము అని చెప్పి చూసాను. బట్ మింత్రాలో కలెక్షన్ అంతగా బాలేదు 1 మినిట్ సారీస్‌వి. ఇదొక్కటే నాకు నచ్చింది. మిగతావన్నీ నేను ఆల్రెడీ రివ్యూ చేసున్నాను కూడా. సో నేను దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను, చెక్‌ఔట్ చేయండి. సో ఇది 1 మినిట్ సారీ అనమాట. సూపర్ నెట్ సారీ. ఇది ఎలా డ్రేప్ చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ ఇలా ఉంది కదా! దీన్ని మన వేస్ట్ చుట్టూ పెట్టుకొని ఇక్కడ బెల్ట్ ఒకటైతే ఇస్తారు. ఇదిగోండి. ఈ బెల్ట్ ఇచ్చారు కదా! దీన్ని వీటికి ఇట్లాగా జాయిన్ చేసుకోవాలి. మన చుట్టూ డ్రేప్ చేసుకొని అంతే. వి ఆర్ గుడ్ టు గో. అండ్ మీరు చూసుకుంటే కనుక ప్లీట్స్ అంతా కూడా వాళ్ళు ముందే ప్రీ స్టిచ్ చేసి ఇచ్చేసారు ప్లీట్స్ అన్నీ కూడాను. సో దిస్ మేక్స్ అవర్ జాబ్ రియల్లీ సో ఈజీ. డ్రేప్ చేసుకోవడం రాని వాళ్ళకి అండ్ వేరే కంట్రీస్‌లో ఉన్న వాళ్ళకి ప్రీ డ్రేపింగ్ అది కూడా చేసి పంపడం అవ్వదు అన్నప్పుడు ఇలాంటి శారీస్ అయితే బాగా యూజ్ అవుతది. సో ఇది మన నెక్స్ట్ వన్ అనమాట. సో విత్ దిస్ వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ అవర్ హాల్ వీడియో. వెరీ షార్ట్ అండ్ స్వీట్ ఇది అనమాట ఈ వ్లాగ్. సో ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేశారంటే నా నుంచి వచ్చే అప్డేట్స్ ఏది మిస్ అవ్వకుండా మీరు ఉంటారు. అండ్ ఆల్సో ఇప్పుడు చూపించిన శారీస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్అవుట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.